చికెన్ కర్రీ వండుతున్నానండి ఈ రోజున. దాన్ని బాగా క్లీన్ చేసుకుని కుక్కర్లో పెట్టి 2 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఎందుకంటే చికెన్ కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటుంది కదండి, మనం వండేటప్పటికి అంత మెత్తగా ఉండట్లేదు చికెన్ అనేది. అందుకనే 2 విజిల్ చేయించుకున్నాను చికెన్కి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ అన్నీ పట్టించేసి ఒక 2 విజిల్ వేయించుకుని పక్కన పెట్టేశాను. దాన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కోసి దోరగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని దాన్ని కర్రీ కింద రెడీ చేసుకున్నాను. పక్కనే నేను బిర్యానీకి కూడా రెడీ చేసుకున్నానండి, ప్లెయిన్ బిర్యానీ. దాన్ని గిన్నె పెట్టుకుని బిర్యానీ మసాలా ఆయిల్ వేసుకుని బిర్యానీ మసాలాలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను అందుకని ఫ్రై అయ్యేటప్పుడు. ఈ మసాలాలన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత నేను చికెన్ ఉడకపెట్టుకున్న వాటర్ ఉందండి, ఆ కర్రీలో సగం వేసాను. ఇందులో అయితే సగం వేసుకుని దానికి తగ్గ కనవాయి కొలతలు అయితే వాటర్ కూడా పోసుకున్నాను. నేనైతే 3 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. ఈ రైస్ అయితే మామూలు నార్మల్ రైసే, బాస్మతి రైస్ కాదు. 1కి 1.5 మన కొలత, 2 వేసుకోవచ్చు. అదేంటంటే ఇలా వేసుకుంటే కొంచెం పొలుగ్గా బాగుంటుంది రైస్ అనేది. 2 వేసుకున్నామంటే కొంచెం మెత్తబడిపోతుంది రైస్. దాంట్లోకి గరం మసాలా కూడా పట్టించుకున్నాను నేను, పొడి మసాలాలన్నీ వేసి ఫ్రై చేసి అన్నీ పట్టించుకుని పొడి కింద చేసుకుని కర్రీలో కొద్దిగా వేసుకున్నాను, దీంట్లో కొంచెం వేసుకున్నాను. ఇది బాగా మనం పొంగు రావాలి, మరిగిపోవేసరంతా. మరిగిన తర్వాత దాంట్లో కొద్దిగా నేను సాల్ట్ కూడా వేసుకున్నాను, దానికి తగినంత, మనం ఎంత తింటామంత. తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. దీన్ని కూడా రైస్ వాటర్ మరిగిపోయిన తర్వాత రైస్ పోసుకుని దాన్ని మనం ఉడకబెట్టుకుని దగ్గరగా అయ్యే వరకు, అదే బిర్యానీ ఉడికే వరకు ఎంత అవుతుందో అంతవరకు ఉడకబెట్టుకుని దింపుకున్నానండి. చికెన్ కర్రీ